పుచ్చకాయ, వాటర్మిలన్, నే కర్బూజా అని కూడా అంటారు. ఇది ఇండియాలో ఒక ఉద్యాన పంటగా సాగు చేస్తారు. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా, ఈజిప్టులో 5000 సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ల గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా యూరప్కు విస్తరించింది. మన దేశానికి సమన్య శకం 4వ శతాబ్దంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్లు లేకపోలేదు. సుశ్రుతుడు తన సుశ్రుత సంహిత లో సింధు నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని కళింద లేదా కళింగ గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనైనా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది. పోషకాలమయం. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్న ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్ల కన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి. 100 గ్రామ్స్ పుచ్చకాయ గుజ్జులో నీరు 95.2 గ్రామ్స్, ప్రోటీన్ 0.3 గ్రామ్స్, కొవ్వు పదార్థాలు 0.2 గ్రామ్స్, పీచు పదార్థాలు 0.4 గ్రామ్స్, కెరోటిన్ 169 మైక్రోగ్రామ్స్, సి విటమిన్ 26 మిలీగ్రామ్స్, కాల్షియం 32 మిలీగ్రామ్స్, ఫాస్ఫరస్ 14 మిలీగ్రామ్స్, ఇనుము 1.4 మిలీగ్రామ్స్, సోడియం 104.6 మిలీగ్రామ్స్, పొటాషియం 341 మిలీగ్రామ్స్, శక్తి 17 కిలోకాలరీలు. ఆరోగ్యానికి పుచ్చ కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు కర్బూజా పండు. తన క్షారగుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాల్ని, వ్యర్థపదార్థాల్ని తగ్గిస్తుంది. శరీరంలో కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్ల నొప్పుల్ని, వాతరోగాన్ని నియంత్రిస్తుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఖనిజలవణాలున్న కర్బూజా పండును బాలింతలకు తినిపిస్తే బాగా పాలు పడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది. రక్తపోటు. రక్తపోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92% ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు. మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండి ఈ కర్బూజలో అనేక లాభాలు ఉన్నాయి. టొమాటోల మాదిరిగా దీనిలో లైకోఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. 1 గ్రాము టమాటోలో 40 మైక్రోగ్రాములుంటే కర్బూజాలో 72 మైక్రోగ్రాములు ఉన్నది. పుచ్చల్లో రకాలు. ప్రపంచవ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో కొన్ని నూర్ జహాన్, షర్బత్ ఏ అనార్, అనార్కలి, షుగర్ బేబీ మహారాష్ట్రలోని అమెరికా రకం, అసాహీ యమటో పశ్చిమ బెంగాల్లోని జపాన్ రకం, నందారి ఆంధ్రప్రదేశ్లో పండించే రకం, రెడ్ టైగర్, ఆల్ స్వీట్, వాల్ పెయింట్, నల్ల పుచ్చకాయలు. అమెరికన్లు పుచ్చను పండించడంలో ఆఫ్రికన్లతో పోటీ పడి రకరకాల ప్రయోగాలు చేస్తూ విత్తుల్లేని పుచ్చని రూపొందించడంతో పాటు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పుచ్చల్ని పుట్టించారు. పుచ్చల ఉత్పత్తిలో అమెరికా 4వ స్థానం. సులభంగా పెట్టెలలో పెట్టవచ్చన్న కారణంగా గాజు పెట్టెల సహాయంతో జపాన్లో చతురస్రాకార పుచ్చల్ని పండిస్తున్నారు. తీగకు పిందె దశలో ఉన్నప్పుడే కావలసిన పరిమాణంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెను తెచ్చి తీగకు ఉన్న పిందెను ఆ పెట్టెలో ఉండేటట్టు అమర్చితే అందులోని చిన్నగా ఉన్న పుచ్చకాయ కాలానుగుణంగా పెరిగి పెద్దదై, పెట్టె అంచులు అడ్డంగా ఉన్నందున క్రమంగా అది పెట్టె ఆకారంలోకి మారి దీర్ఘ
చదరంగా తయారవుతుంది. పక్యానికొచ్చాక వాటిని కోసుకుంటారు. ఇటువంటివి చూడడానికి ప్రత్యేకంగా ఉండటమే కాకుండా పెట్టెలలో పెట్టి రవాణా చేయడానికి అనువుగా ఉంటాయి. రవాణా సమయంలో కాయల మధ్య ఖాళీ స్థలం వృధా కాదు. చైనా జపాన్లలో ఇంటికి వచ్చే అతిథులు ఎక్కువగా తెచ్చే బహుమతి పుచ్చకాయ. ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలలో తీయని పుచ్చ ముక్కలకు ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తింటారు. సాధారణ పుచ్చకాయ బరువు 5 నుండి 10 కేజీలకు భిన్నంగా అమెరికాలో ఎక్కువగా 20 కేజీలు ఉండే పుచ్చల్ని పెంచుతారు. అమెరికాలోని ఎరింగ్టన్ కు చెందిన బిల్ కార్సన్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు. పుచ్చలు ఎక్కువగా డిసెంబరు నుంచి మే వరకు బాగా కాస్తాయి.